రైట్ నీలిమ, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. సో ఈ రోజు రౌస్ రెవెన్యూ కోర్టులో ఏదైతే మధ్యంతర బెయిల్కి సంబంధించి కూడా విచారణ జరగబోతోంది. తన కుమారుడు 11వ తరగతి పరీక్షలు ఉన్నాయి, సో నేను ఉండడం చాలా అత్యవసరం, నేను వెళ్ళాలి అంటే దానికి సంబంధించి నాకు బెయిల్ కావాలి, మధ్యంతర బెయిల్ అంటూ కూడా కోర్టును విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితులు. రైట్, చూద్దాం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఆ సమయంలో కుమారుడికి తన అవసరం ఉంది అని, అందుకే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో సాధారణ బెయిల్ పిటిషన్ పైన విచారణ చేపట్టాలని కోరారు. మద్యం పాలసీ కేసు విచారణలో ఉన్నదని, కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ఆమె ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు ఈడీ విజ్ఞప్తి చేసింది. వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న వాదనలు వింటామని తెలియజేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న హైదరాబాద్లో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 16న ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. 10 రోజుల కస్టడీ ఇవ్వాలని ఈడీ కోరగా 7 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ఆ తర్వాత మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా 3 రోజులకు అనుమతించింది. చివరగా కవితను మార్చి 26న ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. కవితను ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. మార్చి 26న 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ సందర్భంగా కొన్ని ప్రత్యేక వసతులు కల్పించాలి అని న్యాయమూర్తి కావేరి బవేజాను కవిత కోరారు. దీంతో ఇంటి నుంచి భోజనం, దుస్తులు, ఆభరణాలు ధరించడం, సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, చెప్పులు ధరించడం వంటి వెసులుబాట్లకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ తీహార్ జైలు అధికారులు వాటికి అనుమతి ఇవ్వడం లేదు అని కవిత తరపు న్యాయవాది ఈ నెల 28న మళ్లీ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఇవాళ విచారణ సందర్భంగా కవిత తరపున న్యాయవాదులు ఈ అంశాన్ని మరోసారి కోర్టు దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిసిందే. ఒకవేళ మధ్యంతర బెయిల్ ఇవ్వని పక్షంలో జైల్లో ఆ వసతులు కల్పించేలా జైలు అధికారులు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరే అవకాశం ఉంది. అటు ఇదే కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగియడంతో ఇవాళ ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ క్రమంలో రౌస్ ఎవెన్యూ కోర్టు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేజ్రీవాల్ ను మరింతగా ప్రశ్నించేందుకు ఈడీ కస్టడీని పొడిగించాలని కోరుతుందా, లేక జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని విజ్ఞప్తి చేస్తుందా అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తీహార్ జైల్లోనే ఉండగా కవితను కూడా అదే జైలుకు తరలించారు. కవితను తొలుత అరెస్టు చేసినప్పుడు ఈడీ 10 రోజుల కస్టడీకి కోరగా కోర్టు 7 రోజులకు అనుమతిచ్చింది. ఆ తర్వాత మళ్లీ 5 రోజుల కస్టడీ కావాలని కోరగా 3 రోజులకు అనుమతించింది. కేజ్రీవాల్ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తీహార్ జైలుకెళ్తారా, ఈడీ కస్టడీ కోరుతుందా అన్నది చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే తన అరెస్టు అక్రమమని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు నిరాకరించింది. అలాగే కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ ఇవ్వాలని ఈసీని నోటీసులు జారీ చేసింది. దీనిపై ఏప్రిల్ 3న విచారణ జరగనుంది.